హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు హస్బెండ్ ఆఫ్ గుంగిడి సునీత గారు. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నామా సార్? థర్డ్ టైం 2 times కానీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఎమ్మెల్యేగా థర్డ్ టైం ఎలక్షన్స్కి రెడీ అవుతున్నారు. టికెట్ కూడా వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా సంతోషంగా ఉన్నామమ్మా. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మా మీద నమ్మకం ఉంచి మా వైఫ్కు 3వసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఫామ్ ఇస్తామని చెప్పి ప్రకటించడం చాలా సంతోషం. ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి. సార్, రెండు టర్మ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఎంతో అభివృద్ధి వైపు అడుగులు వేశారు. చాలా వరకు చాలా సమస్యలు కూడా పరిష్కరించారు, సాధించారు. ఇకపైన ఎజెండాగా ఆవిడ ఉన్నారు అంటే ఆవిడ వెనకాల 100% మీరు కూడా ఉండి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు గెలిస్తే ఈ వేటి మీద ఎక్కువ ధ్యాస పెట్టబోతున్నారు, దృష్టి సాధించబోతున్నారు? మేడం, ఈ 10 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జిల్లా మంత్రి సపోర్టుతో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సాధించాం. ఈ ప్రాంతానికి 500 గోదావరికి 500 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతానికి సాగునీరు వస్తుందా అనేటువంటి అపనమ్మకంతో ఉన్నటువంటి ప్రజానీకానికి, రైతాంగానికి కొన్ని గ్రామాలకు సాగునీరు గోదావరి జలాలు తీసుకురావడం జరిగింది. అదొక మంచి అవకాశం ఈ 2 టర్మ్స్లో మాకు లభించింది. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతానికి పూర్తిగా, ఈ రైతాంగానికి పూర్తిగా ఒకప్పుడు ఎడారి ప్రాంతమైనటువంటి ఆలేరు ప్రాంతానికి గోదావరి జలాలను మల్లన్న సాగర్ ద్వారా ఇటు బునాది గాని కాలువ ద్వారా తీసుకువచ్చి ఈ ప్రాంతం సస్యశ్యామలం చేయడమే మా కర్తవ్యం. ఖచ్చితంగా దానికి మాకు ముఖ్యమంత్రి గారి అండదండలు ఉంటాయి. సార్, అలాగే 37 కోట్లు పెట్టి తాండా ప్రజల అభివృద్ధి కోసం మీరు చాలా చేశారు. అండ్ దాని గురించి ఒక్కసారి ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు తండాలను గ్రామ పంచాయతీలు చేస్తా అని చెప్పి పోయిన ఎన్నికల్లో చెప్పారు. వారు అదేవిధంగా వారు ముఖ్యమంత్రి 2వసారి ముఖ్యమంత్రి అయినాక తండాలన్నిటిని కూడా గ్రామ పంచాయతీలుగా చేశారు. వాటికి అప్రోచ్లు లేవు, ఏ తండకు కూడా అప్రోచ్లు లేదు. గతంలో చేసిన పాలకులు ఏం అభివృద్ధి చేశారో ఒక్కొక్కసారి ఆలోచిస్తే చాలా బాధాకరం. అయినా ఏమైనా ఈ 38 తండాలకు అప్రోచ్ రోడ్ల కోసం దాదాపు 37 కోట్ల రూపాయలు మంజూరు చేసి ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు. ఆ పనులు కొన్ని 70% వరకు పూర్తయినాయి, ఇంకో 30% కాబోతున్నాయి. మనం అదేవిధంగా మా మంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు సత్యవతి రాథోడ్ గారు కూడా, వారి సహకారం కూడా మాకు ఉంది. మా జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా వారి సహకారంతో ఈ కార్యక్రమం పూర్తి చేశాం. ఒక నియోజకవర్గంలో ఇంతమంది జనాలు, వేల కొద్ది జనాలు వచ్చి స్వతహాగా వాళ్ళు ఇప్పుడు ఇందాక జరిగిన మీటింగ్లో కూడా వాళ్ళంతటి వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఇంత ఆదరణ వచ్చింది అంటే ఏది ముఖ్య కారణం అంటారు? మేడం, దానికి ముఖ్య కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కారణం. ప్రతి ఇంటి గతంలో ఎట్లుందంటే కాంగ్రెస్ జమానాలో మాకు సర్కారు సొమ్ము, మేము ఓట్లకు పోయినప్పుడు గ్రామీణ ప్రాంతంలో వాళ్ళ ఇంటి వాళ్ళు మాకు సర్కారు సొమ్ము న్యాయ పైసా బాకీ లేదనేది అనేవారు. కానీ ఈరోజు ప్రతి ఇంటికి సర్కారు సొమ్ము అందుతుంది. ఆసరా పింఛన్ల ద్వారా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, అదేవిధంగా రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి సర్కారు సొమ్ము అందుతుంది కాబట్టి ప్రజలు ఈరోజు మేము నిన్న 12 గంటల లోపే పిలిపించాం. మేము థాయిలాండ్ పోయాం, నిన్ననే వచ్చాం. మరి వచ్చిన తర్వాత మాకు టికెట్ వచ్చింది. టికెట్ వచ్చినాక అందరూ మా కార్యకర్తలను, ముఖ్యమైన నాయకులను కలవాలంటే ఒకేసారి మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి నిన్న సాయంత్రం 7 గంటలకు అనుకొని ఒక్క పిలిపియగానే మరి దాదాపు 4000 మంది మరి మాకు కేసీఆర్ బలగం, మా కుటుంబ సభ్యులందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. ఇలా నేను చాలా సంతోషంగా ఉన్నా. మంచి గ్యాదరింగ్ అయింది. ర్యాలీ కూడా బైక్ ర్యాలీ, దాదాపు 2000 బైకుల ర్యాలీ కూడా చాలా బ్రహ్మాండంగా అయింది. చాలా మంచి వెల్కమ్ చెప్పారు. దీంతోనే గతంలో కూడా మేము మొదటిసారి 2014లో 33,800 మెజార్టీతో గెలిచాం. రెండవసారి 34,900 మెజార్టీతో గెలిచాం. ఈసారి కూడా మాకు ఈ రోజు వచ్చిన రెస్పాన్స్ని బట్టి, ప్రజల నుంచి వచ్చిన స్పందనను బట్టి తప్పనిసరి 50,000 చిలుకుతోని ఓట్ల మెజార్టీతో గెలుస్తామని నమ్మకం ఏర్పడింది. చాలా సంతోషం. అది కేసీఆర్ గారి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కారణం. ఇక ఇంకోటి కూడా విషయం,
కొంతమంది మేమే అభ్యర్థులమని చెప్పుకుంటూ డబ్బులున్న అహంకారంతో క్యాన్లు పంచుతూ తిరుగుతున్నారు. అదే అభివృద్ధి అనుకుంటున్నారు. అభివృద్ధి అంటే అది కాదు. మనం ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మనం కొంత స్వచ్ఛంద సేవ కూడా చేయాలి. శాశ్వత పరిష్కారం చూపించాలా. ఈ ప్రాంతానికి సాగునీరు తెచ్చే ప్రయత్నం చేయాలా. హెల్త్ గురించి ఎక్కువ టైం ఇచ్చి ఈ ప్రాంతంలో ఈరోజు బతకడం ఈజీ. ఏదైనా రోగం వస్తే దాన్ని గట్టెక్కాలంటే పేద ప్రజానికానికి చాలా కష్టమైన పని. అందుకే ఈ ప్రాంతంలో మరి ఆరోగ్యపరంగా డయాలిసిస్ సెంటర్ తెచ్చాం. జిల్లా హెడ్ క్వార్టర్లలోనే లేవు డయాలిసిస్ సెంటర్. మేము ఒక స్వచ్ఛంద సేవను పట్టుకొని వాళ్ళ ద్వారా, అదేవిధంగా జైన్ ట్రస్ట్ అని ఒకటి ఉంది, వాళ్ళు స్వచ్ఛంద సంస్థ ద్వారా మిషన్స్ వాళ్ళతో తెప్పించి బిల్డింగ్ మేము 46 లక్షలు మా సొంత డబ్బు పెట్టి తీసుకొచ్చడం జరిగింది. అదేవిధంగా బునాదిగాన్ కాల్వ కాంట్రాక్టరు పూర్తి చేయకుండా 50% పూర్తి చేసి పోవడం వల్ల అది అక్కడ వచ్చిన రైతులందరూ వచ్చి ఇది కావాలి అని అంటే ఖచ్చితంగా మేము సొంత డబ్బులు 58 లక్షల రూపాయలు మా సొంత డబ్బులు పెట్టి దాన్ని కూడా పూర్తి చేశాం. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు హీల్స్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ మేము పెట్టాం. మేడం చైర్మన్గా ఉన్నారు. దాని ఆధ్వర్యంలో, అదేవిధంగా మహేంద్ర యువసేన ఆధ్వర్యంలో అనేకమైనటువంటి మా సొంత నిధులతో స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేయాలి కానీ పోయి ఎవరైనా చనిపోతే 5,000 ఇచ్చి ఓట్లు వస్తాయి మాకు అనుకోవడం వల్ల భ్రమ. ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాలా. విద్య వైద్యంలో ఈ ప్రాంతంలో పేద ప్రజానికానికి అనువుగా చౌకగా లభించే విధంగా మనం ఏర్పాటు చేస్తే అది శాశ్వతమైనటువంటి పరిష్కారం అవుతుంది. కాబట్టి మేము అటువంటి కార్యక్రమాలను ఎంచుకున్నాం. సార్, రానున్న ఎలక్షన్స్లో మీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది? ఒకవేళ మీరు గెలిచిన తర్వాత దేని మీద దృష్టి పెడతారనుకుంటున్నారు? గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండింటి మీద ఈ ప్రాంతంలో ఈ రెండు కూడా చౌకగా లభించే విధంగా ప్రయత్నాలు మొదలు పెడతాం. ఇప్పుడే ఆల్రెడీ ప్రయత్నాలు మొదలుపెట్టాం. మా యాదగిరి గుట్టలో మరి లక్ష్మణస్వామి ఆశీస్సులతో మరి కేసీఆర్ గారు 300 పడకల ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేశారు. వచ్చే సంవత్సరం అది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు కూడా పక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, తిరుపతిలో ఏ విధంగా అయితే రీమ్స్ ఉందో ఆ విధంగా మా యాదగిరిగుట్ట లక్ష్మణస్వామి ఆశీస్సులతో ఇక్కడున్న హాస్పిటల్ కూడా ఆ విధంగా వృద్ధి చెందుతుందని చెప్పి మాకు ఉన్నటువంటి నమ్మకం. దానికోసం ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఎడ్యుకేషన్ పూర్తిగా కార్పొరేట్ స్థాయిలో పోయింది. డబ్బులున్న వానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి దాన్ని పేదవాడికి కూడా చౌకగా అందే విధంగా ఎడ్యుకేషన్ ప్రభుత్వ పరంగా ఇక్కడ మన ఊరు మన బడి ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతం ఎడారి ప్రాంతం. గతంలో కాంగ్రెస్ జమానాలో ఎడారి ప్రాంతం. ఈ ఎడారి ప్రాంతానికి చాలామంది పెద్ద మనుషులు మేము చూస్తామో లేదో సాగునీరు అంటున్నారు, కానీ అన్ని పార్టీలు అన్నారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మల్లన్న సాగర్ ద్వారా ఈ ప్రాంతానికి మరి నీళ్ళు వచ్చినాయి. అది కొన్ని గ్రామాలకు వచ్చినాయి. పూర్తి గ్రామాలకు వచ్చే విధంగా నెక్స్ట్ టర్మ్లో మేము ఖచ్చితంగా ఈ ప్రజలు ఆశీర్వదించి మమ్మల్ని పంపుతారనే నమ్మకం ఉంది. మేము ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సాగునీరు తెరవడమే మా ప్రథమ లక్ష్యం.